తనను మార్చడం అమ్మా నాన్నల వల్లే కాలేదని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జనసేన నాయకులు చెప్తే ఎందుకు మారుతానంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు తనను మార్చడానికి ప్రయత్నించారని, తాను అప్పుడు ఇప్పుడు ఏం మారలేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ ఇలాగే ఉంటా, ఇలాగే రియాక్ట్ అవుతానంటూ బదిలిచ్చారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తనను మార్చడం అమ్మా నాన్నల వల్లే కాలేదని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జనసేన నాయకులు చెప్తే ఎందుకు మారుతానంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు తనను మార్చడానికి ప్రయత్నించారని, తాను అప్పుడు ఇప్పుడు ఏం మారలేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ ఇలాగే ఉంటా, ఇలాగే రియాక్ట్ అవుతానంటూ బదిలిచ్చారు. ఒక్కడు చెబితే నన్ను కన్నా అంబాబాబు నన్ను ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు గారు చెప్తేనే ఏనాడు నేను కంట్రోల్లో లేను. నాకు నచ్చితే ఎక్కడికైనా ఉంటా, నేను ఇది తప్పు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా తప్ప మా సాధనమని మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది. నేను ఎవరికి కంట్రోల్లో ఉండే మనిషి ఆయన కోపం ఎక్కువ, దురుసు ఎక్కువ, అన్ని ఎక్కువ అని చెప్పేసి మాకు మా జనసేన పార్టీ అంటే మార్పు చెందడానికి, మార్పు కోసం వచ్చిన పార్టీ. ఎప్పుడైతే మా పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టిందో, అలాగే చింతమనేని గారు ఘంటసాల వెంకటేశ్వర గారితో జనసేన పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. ఆయనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు దురుసుతనం గాని, అంతకుముందు దుడుకుతనం గాని, అంతకుముందు నోరు జారుడుతనం గాని ఏమీ లేదు. మా పార్టీ కంట్రోల్